Good morning, all of you. Welcome to our Surya's Cursive Writing course. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో DKUVW గురించి తెలుసుకున్నాం. DKUVW వాటికి సంబంధించి వొవెల్స్ ఏ రకంగా చెప్పాం, ఏఈఐఓలు ఏ రకంగా చెప్పాం, వాటి కనెక్టివిటీ వర్డ్స్ లెటర్స్తో ఏ కనెక్టివిటీ లెటర్స్తో ఆ వర్డ్స్ ఎట్లా చెప్పాం అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడేంటి లాస్ట్ XYZ వీటితో మనకు క్యాపిటల్స్ అయిపోతాయి. XYZ. ఎక్స్ ఎట్లా రాయాలి? దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్. YZ అనేటువంటిది ఫుల్ లైన్లో రాయాలి. మనం క్యాపిటల్ లెటర్స్లో 4 లెటర్స్ ఉన్నాయని చెప్పాను. వాట్ ఆర్ దే? GJY అండ్ Z. ఈ 4 కూడా ఫుల్ జోన్లో రాయాలి. మిగతావన్నీ కూడా అప్పర్ జోన్లోనే రాయాలి. ఓకే. వై ఎట్లా రాయాలి? జెడ్ ఇట్లా రాయాలి. వీటితో ఇప్పుడు వొవెల్స్ ఎట్లా రాయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వొవెల్స్ ఎక్స్తో ఏ, వైతో ఈ, జెడ్తో ఐ. చూసారా? ఏఈఐఓలు ఈ రకంగా XYZతో కూడా కంటిన్యూటీగా రాయొచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి వర్డ్స్, వాటికి సంబంధించిన వర్డ్స్ ఎట్లా రాయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్స్తో వర్డ్ ఎట్లా రాయాలి? ఎక్స్మస్ చూడండి, అన్నీ ఈక్వల్ సైజులో వస్తూ ఉంటాయి. వైతో ఇయర్, YEAR ఇయర్. నెక్స్ట్ జీబ్రా, ZEBRA. ఓకే. జీబ్రా, ZEBRA. ఈ రకంగా ఈ క్యాపిటల్ లెటర్స్తో వొవెల్స్ ఎట్లా రాయాలి, వర్డ్స్ ఎట్లా రాయాలి, ఒక్కొక్క లెటర్తో క్యాపిటల్ లెటర్స్తో ఎట్లా కనెక్టివిటీ లెటర్స్ రాయాలి, అట్లా జోనల్ లైన్స్లో కూడా ఏ రకంగా రాయాలన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్స్ మీకు ఇందాలు ఏం చేశాను, లాస్ట్ లెసన్లో స్మాల్ ఆల్ఫాబెట్స్ అన్నీ అయినాక ఏ నుంచి జెడ్ వరకు మళ్ళీ అన్నీ చెప్పుకున్నాం కదా, అట్లానే ఇక్కడ క్యాపిటల్స్ అన్నీ కూడా ఒకసారి మీకు అన్నీ రాసి చూపిస్తాను, చూడండి. ఓకే. నెక్స్ట్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి, అవి ఏంటి అన్నది నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం A to Z ఎట్లా రాయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ అన్నీ తెలుసుకుందాం, ఏ నుంచి జెడ్ వరకు. ఓకే. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ, ఎఫ్, జి,
హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. అబౌవ్ 3 లైన్స్లో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఎక్సెప్ట్ ఏంటేంటి మినహాయింపు? జి, జే, వై, జెడ్ ఈ 4 మాత్రం ఫుల్ లైన్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ లెసన్ రైటింగ్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి, రైటింగ్లో సెంటెన్స్లు ఏ రకంగా రాయాలనేటువంటిది నెక్స్ట్ లెసన్లో మనం తెలుసుకుందాం. ఓకే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఆల్.